ఓం శ్రీ సాయిరామ్ అండి. వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను కొబ్బరి కూర వేసి క్యాబేజీ కూర చేశానండి. ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా తయారు చేసుకోండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక పోపు దినుసులు అన్నీ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలండి. ఆల్రెడీ నేను క్యాబేజీ తురిమేసి ఉడికించి వార్చి పెట్టుకున్నానండి పక్కనే. పోపు దోరగా వేగిపోయిన తర్వాత క్యాబేజీ తురుము వేసుకోవటమేను. పోపు వేగిపోయాక ఇలా క్యాబేజీ తురుము వేసుకొని అందులో వాటర్ డ్రై అయిన వరకు వేయించుకోవాలి. ఈలోపు నేను కొబ్బరికాయ ముక్కలు తరిగి చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకున్నానండి. అది మిక్సీ పట్టేసుకుంటాను. ఇలా 3 మిరపకాయలు వేసుకొని ఇది మిక్సీ పట్టేసుకోవడమేనండి. ఇలా కొబ్బరి కూర మిక్సీ పట్టేసుకున్న తర్వాత కూర చూద్దాం ఎంతవరకు వచ్చిందో. డ్రై అయిపోయిందండి వాటర్ అంతా. ఇప్పుడు ఈ కొబ్బరి కూర ఈ కూరలో వేసి కలపాలండి బాగా. కొబ్బరికాయ లేతదనుకోండి కొంచెంసేపు ఎక్కువసేపు వేయించుకోండి. అదే ముదరదనుకోండి ఆ పోపు ఉప్పు క్యాబేజీ తురుము దానికి పట్టిన వరకు కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది. లేతదైతే మరి కొంచెంసేపు వేయించుకోవాలి. ఇలా కొంచెం నూనె వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. నేను తీసుకునే కొబ్బరి కూర ముదరదేనండి, అందుకే నేను కొంచెంసేపు వేయించుకున్నాను. అంతేనండి, కూర రెడీ. చాలా ఈజీగా అయిపోయే కూర అండి. చూసారు అంత ఈజీగా అయిపోయిందో. చాలా ఈజీగా మనకి లంచ్ బాక్సుల్లో ప్రిపేర్ అయిపోతుందండి. టైం లేనప్పుడు ఇలాంటి ఈజీ రెసిపీస్ చేసేసుకోవచ్చు. కొబ్బరి కూర వేసాం కనుక అది హెల్దీ కూడాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా తయారు చేసుకోండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం శ్రీ సాయిరామ్.